గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ల్యాండ్ గ్యారేజ్ ఛానల్. నేను మధు మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు మనము కొండపోచమ్మ టెంపుల్ అండి. కొండపోచమ్మ టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడ. ఈ కొండపోచమ్మ టెంపుల్ దగ్గర మనం ఒక డిటీసీపీ లేఅవుట్కి రావడం జరిగింది. ఇది మన భూమి అనే లేఅవుట్, ఇది మన భూమి అనే కంపెనీలో వాళ్ళ లేఅవుట్లో తీసుకొచ్చాము. అయితే కొండపోచమ్మ దగ్గర అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ కొండపోచమ్మ దగ్గర చూడండి, మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొండపోచమ్మ టెంపుల్ అనేది చాలా డెవలప్ అయింది. ఇది 60 ఫీట్ రోడ్కు ఉందండి. ఈ 60 ఫీట్ రోడ్లో అన్ని కాటేజెస్ సంబంధించిన వెంచర్సే ఉన్నాయని డిటీసీపీ లేఅవుట్లే ఉన్నాయి. ఈ వెంచర్లో వచ్చేసి మనకు 10 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 100 గజాల నుండి 400 గజాల వరకు ఉంది. మినిమం 8,000 నుండి మనకు 20,000 వరకు ఉంది. ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు మినిమం 8,000 నుండి 20,000 వరకు స్క్వేర్ యార్డ్ ఉంది. అయితే ఇక్కడ ఏంది అంటే, మనం ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని రెంట్కి ఇస్తే మాత్రం చాలా బాగా నడుస్తుంది. మీకు తెలుసు కదా, మన తెలంగాణలో ఏదో ఉంటారు కదా సామెత, నేను చెప్పరాదు, పిక్క తినాలి లోపక తాగాలి. ఇప్పుడున్న యూత్ అంతా మొత్తం కాటేజ్ సంబంధించిన కల్చర్ ఏర్పడింది కాబట్టి ఓన్లీ యూతే కాదు, విత్ ఫ్యామిలీతో కింద వాళ్ళందరూ ఫ్యామిలీ కింద అందరూ కాటేజెస్, టెంపుల్ నియర్ బై టెంపుల్కి వెళ్ళి కాటేజెస్లో స్విమ్మింగ్ పూల్, మంచి ఎంజాయ్మెంట్ అనేది ఏర్పడింది. ఆ విధంగా మా ఫ్రెండ్ ఒక అతను అన్నాడు అన్నట్టు, ఇక్కడ ఒక వెంచర్ ఉంది, అందులో చాలా బాగున్నాయి, ఈ టెంపుల్ దగ్గర అసలు కాటేజెస్ లేవు, ఒకరిద్దరు పెట్టారు. అక్కడ వచ్చేసి ఏంటంటే, మామూలుగా వీక్లీ 3 days అనేది చాలా బిజీ ఉంది ఈ టెంపుల్ వీక్లీ 3 days చాలా బిజీగా ఉంది. సిటీ నుండి పబ్లిక్ వస్తున్నారు. ఒక 1-2 hours టైం పడుతుంది, 1.5-2 hours టైం పడుతుంది. ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకుందామన్నా లాడ్జ్లు కానీ కాటేజెస్ కానీ లేవు. లాడ్జ్లు ఉండొచ్చు కానీ కాటేజెస్ లేవు. కాటేజెస్ ఇప్పుడు అంతా కల్చర్ అంతా కాటేజ్ సంబంధించిన కల్చర్ కాబట్టి మన దాంట్లో ఇందులో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఏంది అంటే కాటేజెస్ విత్ స్విమ్మింగ్ పూల్, మంచి గ్రౌండ్, పార్క్తో పాటు చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే ఏంటంటే, మనం రెంట్కి ఇస్తే ఫర్ డే 2,500 నుండి 5,000, 6,000, 7,000 కింద వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇప్పుడు నార్మల్గా రెంటల్ అనేది అందరూ కాటేజెస్ రూపంలో వెళ్తున్నారు. కాటేజ్ రూపం ఏంటంటే, ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, సేమ్ లాడ్జ్ లాగా డే బై డైలీ అనే రెంట్ వస్తుంది. కాబట్టి చాలా మంచి కల్చర్ అండి, ఇది డెవలప్ అయ్యే కల్చరు. చూడండి ఇక్కడ నేను వీళ్ళని అడిగి తెలుసుకుందాం మనము. ఇవి ఎన్ని ఫీట్ల రోడ్లు ఉన్నాయండి దీంట్లో 40 feet రోడ్డు ప్లస్ 33 feet రోడ్డు ఉన్నాయండి. యాక్చువల్గా నాకు మా ఫ్రెండ్ గోపాల్ అని చెప్పి ఆయన రిఫరెన్స్ రావడం జరిగింది. మీరు ఏమైనా ప్లాట్స్ తీసుకున్నారా? నేను తీసుకున్నాను, ఒక 2 ప్లాట్స్ తీసుకున్నాను. మనకు 100 గజాల నుంచి వచ్చి 400 గజాల వరకు ఇక్కడికి అవైలబుల్ ఉన్నాయి. ఇది డ్రైనేజ్ లైన్ వేసారండి ఇందులో? డ్రైనేజ్ అండర్ నేను టెంపుల్కి రావడం జరిగింది. టెంపుల్కి వచ్చినప్పుడు ఏంటంటే, మా ఫ్రెండ్ ఫోన్ చేసి సజెస్ట్ చేసిండు, ఇక్కడ మన భూమి దాంట్లో వెంచర్ తీసుకున్న ప్లాట్లు ఉన్నాయి, చాలా బాగుంటుంది, కాటేజెస్ ఏమైనా ఉన్నాయని వాడిని అడిగితే, వాడు కాటేజెస్ లేవు, కాటేజెస్ గురించే పలానా వెంచర్ ఒకటి రెడీ చేస్తున్నారని చెప్పారు. మీరు కాటేజెస్ గురించే తీసుకున్నారా ఇది? అవునండి, నేను కాటేజ్ కోసమే తీసుకున్నాను. ఈ రీజన్ ఏంటంటే, మనకు ఇది త్రిబులార్ నుంచి ఒక 5 kilometers ఉంటుంది. మనకు టెంపుల్ నుంచి జస్ట్ 1 kilometer ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, నేను ఇంతమంది ఛాన్సార్లు టెంపుల్కి వచ్చినప్పుడు నాకే అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. నాకు వచ్చినప్పుడు నా ఫ్యామిలీతో టెంపుల్కి వచ్చినప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలి, జస్ట్ వీకెండ్ లాగాని మంత్ ఎండింగ్ వచ్చి రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. మనకంటూ ఒక ప్లేసు, మనకంటూ ఒక కాటేజ్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. మీ గురించేనా? రెంట్కి లేదు, మేము రెంట్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు ఎందుకంటే మా వారంలో 3 days ఫుల్ రెస్ట్ ఉంటుంది టెంపుల్. నేను మా 4 fathers నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తున్నారు. ఇది అభివృద్ధి చెందుతూనే ఉంది. దానివల్ల నేను తీసుకోవడం జరిగింది. మనకేంటంటే, ఇప్పుడు దీంట్లో విత్ స్విమ్మింగ్ పూల్, కాటేజ్లో స్విమ్మింగ్ పూల్, సిటీ సరౌండింగ్ మొత్తం ఇప్పుడు అవే జరుగుతున్నాయి కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. నాకు రెంట్ ఎంత వస్తుండొచ్చు ఇప్పుడు? నార్మల్గా వాళ్ళు అడిగితే ఏమన్నారంటే 2,500 నుండి 10,000 మధ్యలో ఎంత వస్తుందని చెప్పి. యాక్చువల్గా నేను కూడా తీసుకున్నానండి. ఇంతకుముందుకు వచ్చినప్పుడు మనకు ఆ టెంపుల్ దగ్గర చిన్నగా చెట్ల కింద ఇస్తారు. ఫర్ డే రూమ్ లేదు, ఓన్లీ గుడిసెలాగా చెట్ల కింద 500 తీసుకుంటారు. అసలుంటప్పుడు నాకు చెట్ల కిందకే 500 తీసుకుంటున్నారు అని చెప్పి నేను ప్లాన్ తీసుకొని జరిగింది. ఖచ్చితంగా 2,500 నుంచి మనం, ఎందుకంటే కాటేజ్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి మనకు 2,000 ఆటోమేటిక్ రెంట్ వస్తుంది. 2,500 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమైనా కన్స్ట్రక్షన్ అయ్యాయి మరి? ఇప్పుడు ఏం కాలేనట్టు? కన్స్ట్రక్షన్ కాలేదు, బట్ ఏంటంటే ఇప్పుడు అన్ని గ్యాదర్ అవుతున్నాయి చాలా. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ కూడా ఒక 3 ఇప్పించాను. నేను తీసుకున్నప్పటికి ఇప్పటికి చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఒక 10 మంది కలిసి చేస్తే బాగుంటుంది. అన్ని కాటేజెస్ ఒక దగ్గర ఉంటే ఇక చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇది ఏంటంటే దీంట్లో లిమిట్ కూడా ఇస్తున్నారండి వీళ్ళు. అంటే మొత్తం కాటేజెస్ కాకుండా ఇప్పుడు ఒక 25% మాత్రం వాళ్ళు కాటేజ్కి ఇస్తున్నారు. మొత్తం కాటేజ్ అయితే బాగుండదు కదా, అంటే ఒక 25% మాత్రం మన కాటేజ్ కోసము అలొకేషన్ చేసినారు అనమాట అవి. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకు ఒక ఓనర్ వాళ్ళు ఒక 1 ఎకరానికి బ్యాక్ సైడ్ పెట్టుకున్నారు. దాంట్లో మనకు ఫంక్షన్ కూడా కట్టే ప్లాన్ చేస్తున్నారంట. అది కూడా మనం ఏదన్నా ఫంక్షన్కి మనం పెళ్ళి చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. దానికోసం అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. ఇందులో ఏమైనా పార్క్ లాంటిది ఏమైనా ఉందా? పార్క్ ఉన్నదండి, పార్క్ కూడా ఉంది. పార్క్ ఉన్నది, ప్లస్ మనకు అవునవును పార్క్ అండర్ డ్రైనేజ్, కరెంటు, పవర్ ఎవ్రీథింగ్ ఓకే బాగున్నాయి. పీస్ఫుల్గా ఉంటుందండి. మనం ఏంటంటే ఇప్పుడు కేరళ పోయినట్టు హైదరాబాద్ దూరం నుంచి ఒక మంచి ప్లేస్కి వచ్చాడు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటి అంటే డిటీసీపీ లేఅవుట్. ఇది మన భూమి దాంట్లో ఈ డిటీసీపీ లేఅవుట్ ఏంటంటే మనకు ఓఆర్ఆర్ నుండి మనం 40 కిలోమీటర్స్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్ RRR నుండి 5 కిలోమీటర్స్ అవుతుంది. ఇప్పటి నుండి 30 కిలోమీటర్స్ వస్తుంది. ఇది మనకు అది మల్లన్న టెంపుల్ ఉంటుంది కదా, అది మల్లన్న ఏమంటారు, కొమరెల్లి మల్లన్న 8 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి. కొమరెల్లి మల్లన్న టెంపుల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ కొండపోచమ్మ టెంపుల్కి వస్తారండి. ఎందుకంటే కొమరెల్లి మల్లన్న ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఉత్సవాలు జరిగినా కొమరెల్లి మల్లన్న దర్శనం చేసిన వాళ్ళు కంపల్సరీ ఈ కొండపోచమ్మ అక్కడికి వస్తారు. అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చి వండుకొని తిని ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం నైట్ స్టే చేయడం అనేది అకామిడేషన్ తయారు చేసినామంటే నిజంగా చెప్తున్నా చాలా బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మనము సిటీలో అక్కడెక్కడో చిన్న హౌజెస్ తీసేసుకొని ఉంటాం కదా, ఇది ఒక టైప్ ఆఫ్ మనము ఓన్లీ కమర్షియల్ రెంటల్ పర్పసే కాకుండా మనం ఉండడానికి మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేషన్, మన ఫ్రెండ్స్తో పాటు వచ్చి ఎప్పుడైనా ఉన్నప్పుడు కింద చాలా బాగుంటుంది. ఇది తక్కువ రేట్లో ఉంది. ఇక్కడ మనకు 8,000 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. కమర్షియల్ అయితేనేమో మనకు 18,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఇక లోపలికి వస్తేనేమో 8,000 వరకు ఉంది. ఈ మధ్యలో చాలా అప్ అండ్ డౌన్స్ రేట్స్ ఉన్నాయి. 10,000 ఉంది, 12,000 ఉంది, 14,000 ఉంది, 18,000 ఉంది. డిఫరెంట్ రోడ్ కమర్షియల్ని బట్టి అండ్ జనరల్ సెమీ కమర్షియల్ లాగా ఈ రేట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఆపేసి ఇంకొకటి, ఇప్పుడు మనం 10 లక్షల రూపాయల ప్లాట్ తీసుకుంటాం కదండి. నాకు తెలిసి ఇంకా 10 లక్షల రూపాయలు మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అనేది రెడీ అవుతుంది. చుట్టుముట్టు మనం ఫెన్సింగ్ వేసి ఒక గార్డెన్ లాగా చేసి దానికి మనం రెంట్కి ఇస్తే యూత్కి మనకు 12,500 రూపీస్ 2,500 రూపీస్ ఫర్ డే వస్తుంది. ఆ విధంగా చేస్తే నార్మల్గా మనం 10 లక్షల రూపాయలు పెడితే ఎలాంటి ప్రాపర్టీ రాదు మనకు సిటీలో. ఇక్కడైతే 10 లక్షల రూపాయలకే మనకు వస్తుంది. ఇంకో 10 లక్షలు 20 లక్షల రూపాయలు మనకు ఒక ప్రాపర్టీ రెడీ అవుతుంది. 20 లక్షల రూపాయలలో మనము ఒక రూమ్ విత్ రెంటల్ ఇన్కమ్తో స్టార్ట్ అవుతుంది. అది అవుట్స్కర్ట్స్లో ఇంత మంచి అట్మాస్ఫియర్, ఎంత మంచి గుండ్లు, చెట్లు, వాతావరణం, గాలి ఎంత బాగుందండి. నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి ప్లేస్లో మనకి కాటేజ్ కట్టుకొని రెంట్కి అనే తర్వాత మనం ఉంటే మాత్రం చాలా ఆనందంగా ఇంకా ఒక 1-2 డేస్ ఎక్కువ ఉండడానికి ఇష్టపడతామండి. ఎందుకంటే చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది. దీని ఆపోజిట్గా మొత్తం ఒక్క నిమిషం, అది ఇంకొక స్పెషల్ ఏంటి అంటే మనము కొమరెల్లి మల్లన్న ఉంది కదండి. కొమరెల్లి మల్లన్న తెలంగాణలో ఎస్పెషల్లీ సంవత్సరానికి 3 నెలలు కంటిన్యూగా జాతర అయ్యే ప్లేస్. కొమరెల్లి మల్లన్నకు వచ్చిందంటే కొండపోచమ్మకు వచ్చినట్టే. అంటే కొమరెల్లి మల్లన్న జాతర సాగుతుందంటే కొండపోచమ్మ కాడ జాతర సాగుతున్నట్టే. మనం జాతర కాడనే ఇల్లు కొంటున్నట్టు. అవునా? ఇప్పుడు నార్మల్ డేలో మనకు 2,500 రూపాయలు ఫర్ డే వస్తుంది అంటే జాతర అప్పుడు ఎంత రావాలి? ఫర్ డే 10,000 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంత పబ్లిక్ ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ. కాబట్టి చూడండి, మేము ప్లేస్ విజిట్ చేపిస్తాము. మీకు ఎవరికైనా నచ్చితే ఈ లొకేషన్ మేము షేర్ చేస్తాము. మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, ఫోన్ చేయండి. ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలని చెప్తాము. ఒకసారి దీని వ్యూ మొత్తం చూద్దాము. ఒకసారి రాకేష్ మొత్తం తీసుకో.